హాయ్ అండి. ఈ వీడియోలో చిన్న సైజ్ బ్లౌజ్ అనేది ఎలా కట్ చేసుకోవాలో చూద్దామండి. దాని గురించే బ్లౌజ్ అనేది 2 ఫోల్డింగ్స్ అనేవి వేసుకోవాలండి. ఇప్పుడు బ్లౌజ్ అనేది వేస్ట్ లూజ్ అనేది కొలుచుకుందామండి. టేప్ని విధంగా పెట్టి నడుము భాగాన్ని మొత్తం అంతా బ్లౌజ్ది ఇలా కొలవండి. లాస్ట్లో కాజా పట్టి అనేది ఇలా వెనక్కి ఫోల్డ్ చేసేయండి. నాకు 29 ఇంచులు వచ్చిందండి. 29 ఇంచుల్లో 4వ భాగం అనేది తీసుకోవాలండి. ఈ బ్లౌజ్కి నేను బ్యాక్ హుక్ అనేది పెట్టుకున్నానండి. దాని గురించి ఒక 1/2 ఇంచ్ అనేది ఇలా డ్రా చేసుకోండి. తర్వాత 4వ భాగం అనేది తీసుకోవాలండి. మనకు వచ్చిన వేస్ట్ లూజ్లోని 7.5 ఇంచులండి. 7.5 ఇంచులకి ఒక మార్క్ చేసుకుని ఒక 1 ఇంచ్ ఏమో డాట్స్ గురించి మార్క్ చేసుకోండి. అక్కడ నుంచి ఒక 2 ఇంచెస్ అనేది ఖర్చు గురించి మార్క్ చేసుకోండి. నడుము లూజ్ని బట్టి చెస్ట్ లూజ్ అనేది మార్క్ చేసుకుందామండి. నాకు చెస్ట్ లూజ్ అనేది 7.5 ఇంచులు వచ్చింది కదండి. దానికి 1 ఇంచ్ అనేది యాడ్ చేసుకుని 8.5 ఇంచులకి అనేది ఒక మార్క్ చేసుకోవాలి. ఇది చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి అండి. ఇప్పుడు 2 ఇంచెస్కి అనేది ఖర్చు గురించి మార్క్ చేసుకోండి. తర్వాత నేను నడుము పొడవు అనేది ఒక 15 ఇంచులకి అనేది మార్క్ చేసుకున్నానండి. నెక్ గురించి నెక్స్ట్ షోల్డర్ గురించి ఒక 5 ఇంచెస్కి అనేది ఒక మార్క్ చేసుకున్నానండి నేను. అయితే నెక్ విడ్తేమో 2.5 ఇంచెస్కి పెట్టుకుంటున్నాను. షోల్డర్ కూడా 2.5 ఇంచెస్ అనేది పెట్టుకుంటున్నానండి. తర్వాత ఆర్మోల్ గురించి మనకి చంక రౌండ్ అనే దాని గురించి అని ఒక 6 ఇంచెస్కి అనేది ఒక మార్క్ చేసుకోవాలి. ఈ డాట్స్ అన్నిటిని కలుపుతూ ఒక లైన్ అనేది డ్రా చేయండి. ఇప్పుడు మనం ఖర్చు గురించి మార్క్ చేసుకున్నాం కదండి. ఆ లైన్స్ కూడా ఆ డాట్స్ని కూడా డ్రా చేయండి డౌన్కి. అయితే చంక రౌండ్ తీసుకోవడం గురించి ఇక్కడ ఒక 1.5 ఇంచ్ అనేది దానికి ఒక మార్క్ అనేది చేసుకోండి. అక్కడ నుంచి ఒక కర్వ్ షేప్లో ఒక రౌండ్ అనేది డ్రా చేయండి. పెద్ద సైజ్ బ్లౌజ్ అయితే కనుక 1.5 ఇంచులు అనేది తీసుకోవాలండి. ఇప్పుడు నడుము పొడవు గురించి అనుకుని ఒక 11 ఇంచులకి అనేది ఒక మార్క్ చేసుకున్నానండి. 11 లేకపోతే 10 మీ ఇష్టం, దేనికైనా మార్క్ చేసుకోవచ్చు. దాని తర్వాత ఒక 2.5 ఇంచెస్కి అనేది ఒక మార్క్ చేసుకోండి. ఈ డాట్స్ అన్నిటిని కలుపుతూ ఒక స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి. దీన్ని ఇప్పుడు కట్ చేసేసుకుందామండి. మన కట్టింగ్లోనే ఉంటుందండి ఏదైనా కానీ. కట్ చేసుకున్నప్పుడు పర్ఫెక్ట్గా కట్ చేసుకోవాలి. కొంచెం మార్పులు చేర్పులు ఏమైనా చేయాలన్నా ఇప్పుడే చేసేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్ అనేవి కట్ చేసుకుందామండి. హ్యాండ్స్ గురించి అనేసి 4 ఫోల్డింగ్స్ వేయాలి. అయితే నాకు 7 ఇంచెస్ అనేది ఉందండి హ్యాండ్ అనేది. అయితే అక్కడ నుంచి నేను 3 ఇంచెస్కి అనేది పైకి మార్క్ చేసుకున్నాను. ఇది బుట్ట హ్యాండ్స్ అండి. బుట్ట చేతుల గురించి నన్ను అనుకుని ఒక 3 ఇంచెస్ అనేది పైకి తీసుకున్నాను. తీసుకుని ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి. తర్వాత మనం డ్రా చేసుకున్న దగ్గర నుంచి ఒక 2.5 ఇంచెస్కి డౌన్కి ఒక మార్క్ అనేది చేసుకుని ఇక్కడ ఒక 3 ఇంచెస్కి అనేది ఒక మార్క్ అనేది చేసుకోండి. అది పొడవు మనం ఇంకా ఎంత కావాలంటే అంత పెట్టించుకోవచ్చండి. నాకు కొంచెం లైట్గా వస్తే చాలు కుర్చీలు అని అనుకుని ఒక 3 ఇంచెస్కి పెట్టుకున్నాను. అనేది మనం డ్రా చేసుకుని కట్ చేసుకుందామండి. మనం 3 ఇంచెస్ అనేది ఎక్స్ట్రా తీసుకున్నాం కదండి. అక్కడ ఒక టక్స్ అనేది ఇచ్చుకోండి. మనం ఫ్రిల్స్ అనేవి పెట్టుకోవడానికి కొంచెం ఈజీగా ఉంటుంది. తర్వాత ఫ్రంట్ పార్ట్ అనేది తీసుకుందామండి. బ్యాక్ పార్ట్ని ఈ విధంగా వేసుకుని మనం 1/2 ఇంచ్ అనేది ఉక్స్ గురించి అనుకుని తీసుకున్నాం కదండి. అది ఇలా గీసుకుని కరెక్ట్గా ఆ గీత అనేది దీని మీదకి వచ్చేలాగా చూసుకోవాలండి. చూసుకుని ఈ విధంగా మొత్తం అంతా డ్రా చేసేయండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ అనేది తీసేసుకుని
ఫ్రంట్ పార్ట్ అనేది డ్రా చేసుకుందామండి. ఇది నేను ప్రిన్స్ కట్ పెట్టుకున్నానండి. ఇది చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి 3.5 ఇంచెస్కి అనేది ఒక మార్క్ చేసుకోవాలి. అయితే నేను ఇది కట్ చేయనండి, కట్ చేయకుండా స్టిచ్ చేస్తాను. దాని గురించి 1 ఇంచెస్ అనేది ఒక మార్క్ చేసుకోండి. అటువైపును కూడా ఒక 1 ఇంచ్ అనేది మార్క్ చేసుకోండి. పెద్ద సైజ్ బ్లౌజ్ అయితే 4 ఇంచెస్కి అనేది మార్క్ చేసుకోవాలండి. ఇది చిన్న సైజ్ బ్లౌజే కదా, 3.5 ఇంచెస్ మార్క్ చేసుకుంటే సరిపోతుంది. అయితే ఇప్పుడు షోల్డర్ ఉంటుంది కదండి, షోల్డర్ దగ్గర నుంచి ఒక 10 ఇంచెస్కి అనేది మార్క్ చేసుకోండి డౌన్కి. మార్క్ చేసుకుని చంక రౌండ్ కోసం అని అనుకుని ఒక స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి, కర్వ్ షేప్ వచ్చేలాగా. ఇప్పుడు ఫ్రంట్ నెక్ అనేది డ్రా చేసుకుందామండి. ఫ్రంట్ నెక్ కోసం 6 ఇంచెస్ అనేది నేను మార్క్ చేసుకుంటున్నాను. 6 ఇంచెస్కి తీసుకుని అక్కడ ఒక మార్క్ చేసుకోండి. అయితే ఈ డాట్స్ అన్నిటిని కలుపుతూ ఒక స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేయండి. నేను దీనికి కట్ చేయట్లేదండి, కట్ చేయకుండా కూడా కుట్టచ్చు. ఒక 1/2 ఇంచ్ ఆర్మోల్ ఉంది కదండి, అక్కడ పైకి ఒక 1/2 ఇంచ్ అనేది పైకి తీసుకోండి. ఇది నేను నెక్ అనేది ఒక నెక్లెస్ టైప్ లైట్గా ఇస్తున్నానండి, కొంచెం కర్వ్ షేప్లో తీసుకుంటున్నాను. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కూడా కట్ చేసేసుకుందామండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.